హాయ్ అండి, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. చికెన్ మాయిస్ట్గా గ్రేవీగా వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ మ్యారినేషన్ కోసం ముందుగా 1 kg చికెన్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 3 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, 4 to 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక ఫుల్ కప్ పెరుగు, హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఈ రెసిపీలో ఆనియన్ యూజ్ చేయను, అయినా కూడా మంచి టేస్ట్ అండ్ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు మరో బౌల్లో 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని 2 times వాష్ చేసుకోవాలి. వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని తగినన్ని వాటర్ పోసి అందులోనే హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మరో స్టవ్ మీద ఒక పెనం పెట్టి దాని మీద బిర్యానీ గిన్నె పెట్టాలి. ఇప్పుడు వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. 70% కుక్ అయిన రైస్ని జాలిగంటతో మ్యారినేటెడ్ చికెన్ పైన వేసుకోవాలి. ఈ రైస్ వాటర్ 1 కప్పు, అలాగే సాఫ్రాన్ వాటర్, 1 టీ స్పూన్ గీ ఈ రైస్ మీద వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దానిపైన బరువు పెట్టి 5 minutes హై ఫ్లేమ్లో, 25 minutes లో ఫ్లేమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఈ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.